బ్రేకింగ్ న్యూస్ ఆఫ్ఘనిస్తాన్ భూకంపాల విధ్వంసం కొనసాగింది. ఆదివారం అర్ధరాత్రి బలమైన భూకంపాలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 6గా నమోదైంది. ప్రకంపనలతో భారీగా ఇల్లు నెలకూలాయి. జలాలాబాద్కు 27 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఆఫ్ఘన్లో ప్రకంపనలతో ఇటు ఢిల్లీ కూడా వణికింది. దేశ రాజధాని ప్రాంతంలో కూడా భూమి కంపించింది. తూర్పు ఆఫ్ఘన్ అంతటా కూడా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. జలాలాబాద్కు తూర్పు ఈశాన్య దిశగా 27 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రీకృతమైనట్టుగా చెప్తున్నారు. ఇంటి పైకప్పు కూలడంతో పిల్లలు మరణించారు. పాకిస్తాన్ సహా 4 దేశాల్లో భూకంపం వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్, తజకిస్తాన్, పాకిస్తాన్, భారత్పై తీవ్ర ప్రభావాన్ని చూపింది. అర్ధరాత్రి భూకంపం సంభవించడంతో ఇళ్లలోంచి జనం బయటకు పరుగులు తీశారు. ఆఫ్ఘనిస్తాన్లో ఏర్పడిన భూకంప కారణంగా ఇటు ఢిల్లీని కూడా భూకంపం తాగినట్టుగా అధికారులు గుర్తించారు. పాకిస్తాన్, భారత్ సరిహద్దుల్లో అర్ధరాత్రి భూ ప్రకంపనలు సంభవించాయి. భారత్లో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని సమాచారం. ఆఫ్ఘనిస్తాన్లోని హిందూ కుష్ పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి బసాబుల్కు ఉత్తరాన భూకంప కేంద్రాన్ని గుర్తించారు. జలాలాబాద్ సమీపంలో తీవ్ర ప్రభావం చూపింది భూకంపం. పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్నటువంటి తూర్పు ఆఫ్ఘనిస్తాన్లో 6 తీవ్రతతో రిక్టర్ స్కేల్పై భూకంపం సంభవించింది. ఇక దీని కారణంగా 20 మందికి పైగా మరణించారు. నంగర్హార్ అలాగే కునార్ ప్రావిన్సుల్లో దాదాపు వందలాది మంది గాయపడినట్టుగా తెలుస్తుంది. వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. ఆదివారం రాత్రి ఈ నిస్సార భూకంపం సంభవించిందని, ఆ తర్వాత కనీసం మరొక 3 ప్రకంపనలు సంభవించాయని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే నివేదించింది. ఇక స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 11 గంటల 47 నిమిషాలకు దాదాపు 8 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని, దీని కేంద్రం నంగర్హార్ ప్రావిన్స్లోని జలాలాబాద్కు తూర్పు ఈశాన్యంగా 27 కిలోమీటర్ల దూరంలో ఉందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే చెప్తోంది. ప్రకంపనల సమయంలో ఇంటి పైకప్పు కూలిపోవడంతో పిల్లలు మరణించారని ప్రాంతీయ అధికారులు చెప్తున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం అనేక మంది గాయపడ్డారని కూడా తెలుస్తోంది. తూర్పు ఆఫ్ఘనిస్తాన్ అంతటా కొన్ని సెకండ్ల పాటు భవనాలు కంపించాయి. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో కూడా 370 కిలోమీటర్ల దూరంలో ప్రకంపనలు సంభవించాయని వార్తలు వస్తున్నాయి. ఇక యురేషియన్ ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్ల జంక్షన్ల దగ్గర ముఖ్యంగా హిందూ కుష్ ప్రాంతంలో ఆఫ్ఘనిస్తాన్ ఉండడం వల్ల భూకంప కార్యకలాపాలకు ఎక్కువగా గురవుతున్నట్టుగా తెలుస్తోంది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం వరకు నంగర్హార్ ప్రావిన్స్లో భారీ వరదలు సంభవించిన కొద్దిసేపటికే ఈ భూకంపం సంభవించిందని, ఈ వరదల కారణంగా అటు 5 మృతి చెందారని, పంటలు ఆస్తులు ధ్వంసమయ్యాయని కూడా స్థానిక అధికారులు చెప్తున్నారు. వరదలు వచ్చిన మరుసటి రోజే భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై ఇది 6 తీవ్రతగా నమోదైన పరిస్థితి కనబడుతుంది. మీరు చూస్తున్న దృశ్యాలు ఆఫ్ఘనిస్తాన్లో సంభవించిన భారీ భూకంప తీవ్రతకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. ఆఫ్ఘనిస్తాన్లో సంబంధించిన భూకంపంతో ఒకసారిగా అర్ధరాత్రి జనం ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీసిన దృశ్యాలవి. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, తజకిస్తాన్, భారతదేశంలో ఈ 4 దేశాల్లో భూకంపం సంభవించింది. అయితే భారత్లోని ఢిల్లీ అలాగే ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్టు తెలిసింది. బట్ మన దేశంలో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం సంభవించలేదు. అంత భారీ భూ ప్రకంపనలు చోటు చేసుకోలేదు. కానీ ఆఫ్ఘనిస్తాన్లో 6 తీవ్రతతో నమోదైన భూకంపంతో ఒకసారిగా అక్కడ ఇళ్ల పైకప్పులు కూడా కూలిపోయాయి. దాదాపు 20 మందికి పైగా చనిపోయినట్టుగా తెలుస్తోంది. దాదాపు 150 మంది వరకు కూడా గాయపడినట్టుగా సమాచారం. ఇంకా అనధికారికంగా ఎక్కువ మంది గాయపడినట్టుగా తెలుస్తోంది. జనం రోడ్లపైకి ఒకసారి బయటికి పరుగులు తీశారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ రోడ్లపైకి పరుగులు తీసిన దృశ్యాలు ఒకసారి చూస్తున్నాం. अस्सलामुअलैकुम सोजल भाई, क्या हाल है? ठीक है। लेवल में खड़े हैं, जलजले का झटका आया है और ये देखें ना, लोग काफ़ी तादाद में ये अबूधाबी टावर से बाहर निकल आए हैं और निकल भी रहे हैं। और भी टावर से सामने देखेंगे उधर भी लोग काफ़ी निकले। लोग थोड़ा सा पैनिक हो गए। अस्सलामुअलैकुम सोजल भाई, क्या हाल है? ठीक है। लेवल में खड़े हैं, जलजले का झटका आया है।
ये देखे ना, लोग काफ़ी तादाद में ये अबुधाबी टावर से बाहर निकल आए हैं और निकल भी रहे हैं। और भी टावर से सामने देखेंगे उधर भी लोग काफ़ी। अस्सलाम वालेकुम सोजल भाई, क्या हाल है? ठीक है। S11 में खड़े हैं, ज़लज़ले का झटका आया है और ये देखे ना, लोग काफ़ी तादाद में ये अबुधाबी टावर से बाहर निकल आए हैं और निकल भी रहे हैं। రైట్, మీరు చూస్తున్న దృశ్యాలు ఆఫ్ఘనిస్తాన్లోని జలాలాబాద్కు సమీపంలో ఉన్నటువంటి బాసావుల్, అలాగే ఉత్తరాన ఆఫ్ఘనిస్తాన్కు ఉత్తరాన ఉన్నటువంటి ఇటు పాకిస్తాన్కు తూర్పున ఉన్నటువంటి బాసావుల్ ప్రాంతంలో 6.2 మైళ్ళ లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్టుగా USGS చెప్తోంది. స్థానిక కాలమానం ప్రకారం ఇది 11 గంటల 47 నిమిషాలు చోటు చేసుకుంది. ఇక ఈ ప్రాంతంలో అదే ప్రావిన్స్లో దాదాపు 20 నిమిషాల తర్వాత రెండవ భూకంపం సంభవించింది. ఇది 4.5 పరిమాణంతో ఉంది. అది అలాగే 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. ఇక మొత్తం మీద వరుస భూప్రకంపనలు, దాదాపు 4 భూప్రకంపనలు చోటు చేసుకున్నట్టుగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఆఫ్ఘనిస్తాన్లో చోటు చేసుకున్న భారీ భూకంపంతో ఒక్కసారిగా 20 మందికి పైగా చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఇక ఆఫ్ఘనిస్తాన్ యురేషియన్ ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్ల జంక్షన్ల సమీపంలో హిందూకుష్ పర్వత ప్రాంతంలో ఉండడంతో ఇది భూకంపాల కేంద్రంగా మారుతున్నట్టుగా చెప్తున్నారు. ఇక గతంలో అక్టోబర్ 7, 2023లో ఆఫ్ఘనిస్తాన్లో బలమైన భూప్రకంపనలతో ఒకసారిగా 4000 మంది మరణించినట్టుగా అప్పుడు అంచనాలున్నాయి. అలాగే ఇక ఇటీవలి కాలంలో వరుస భూప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. గత ఏప్రిల్ 15న కూడా ఆఫ్ఘనిస్తాన్లో భూప్రకంపనలు వస్తే అది ఢిల్లీకి కూడా తాకాయి. అప్పుడు కూడా ఢిల్లీలో కూడా భూప్రకంపనలు సంభవించాయి. తాజాగా సంబంధించినటువంటి భూప్రకంపనలతో ఇటు దేశ రాజధాని ఢిల్లీలో కూడా భూకంపం చోటు చేసుకుంది. ఢిల్లీకి సంబంధించి కూడా ప్రకంపనలు చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా ఢిల్లీ వాసులు కూడా వణికిన పరిస్థితి కనబడుతోంది. ఢిల్లీ, NCR అలాగే జమ్మూ కాశ్మీర్లో కూడా భూప్రకంపన సంభవించినట్టుగా చెప్తున్నారు. హిందూకుష్ పర్వత ప్రాంతాలు సంభవించిన భూకంపం కారణంగా దాదాపు ఆఫ్ఘనిస్తాన్లో 20 మందికి పైగా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ ఘటనలో మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. అలాగే 2023 అక్టోబర్లో 6 తీవ్రతతో అక్కడ సంబంధించిన శక్తివంతమైన భూకంపంతో ఆఫ్ఘనిస్తాన్ పశ్చిమ ప్రాంతం దాదాపు 6000 మంది పైగా మృతి చెందిన ఘటన మర్చిపోకముందే తాజాగా మరొక భూకంపం సంభవించింది. ఆఫ్ఘనిస్తాన్లోని హిందూకుష్ పర్వత ప్రాంతంలో 6.3 తీవ్రతతో భూకంప కేంద్రం ఉన్నట్టుగా చెప్తున్నారు. పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో 10 కిలోమీటర్ల లోతున సంభవించిన భూకంప ప్రభావం ఎంతో తీవ్రంగా ఉంది. అయితే ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లుగా ప్రస్తుతానికైతే తక్షణ నివేదికలు ఇంకా పూర్తి స్థాయిలో లేవు. ఇంకా ఈ సమయంలో చాలామంది ప్రజలు తమ ఇళ్లలోనే ఉన్నట్టుగా గమనించారు. జలాలాబాద్కు తూర్పు ఈశాన్యంగా 42 కిలోమీటర్ల దూరంలో, అలాగే బసావుల్కు ఉత్తరాన 36 కిలోమీటర్ల దూరంలో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ తూర్పు సరిహద్దు సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టుగా USGS చెప్తోంది. ఆఫ్ఘనిస్తాన్ భూకంపం సంబంధించిన నేపథ్యంలో ఇటు జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, NCRతో సహా ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. 2025 ఏప్రిల్లో ఆఫ్ఘనిస్తాన్లో 5.8 తీవ్రతకు సంబంధించిన భూకంపం జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంతో పాటు ఉత్తర భారత్ అంతా కూడా ప్రకంపనలు సృష్టించింది. పలు పట్టణాల్లో కొద్దిసేపు భయాందోళనలు నెలకొన్నాయి. ఏప్రిల్ 15 తర్వాత మళ్ళీ ఆగస్టు 31 అంటే నిన్న సంభవించిన భారీ ప్రకంపనలతో ఒకసారిగా జనం కూడా భయాందోళనకు గురైన పరిస్థితి కనబడుతుంది. మన దేశ రాజధాని ఢిల్లీలో కూడా భూ ప్రకంపనలు సంభవించాయి. హిందూకుష్ పర్వత ప్రాంతాల్లో ఆఫ్ఘనిస్తాన్లో సంభవించిన భూకంప కేంద్రం ఇటు దేశ రాజధాని ఢిల్లీని కూడా తాకింది. ఇటు 4 దేశాల్లో ఆఫ్ఘనిస్తాన్, తజికిస్తాన్, పాకిస్తాన్, భారత్లో 4 దేశాల్లో ఈ భూకంప తీవ్రత కూడా కనిపించిన పరిస్థితి కనబడుతుంది. రైట్, ఢిల్లీ అలాగే ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్
ఎన్సీఆర్తో పాటు జమ్మూ కాశ్మీర్లో కూడా భూ ప్రకంపనలు సంభవించినట్టుగా తెలుస్తుంది. మా ఢిల్లీ కొలీగ్ శివ నాతో జాయిన్ అవుతున్నారు. శివ, ముఖ్యంగా ఢిల్లీ, జమ్మూ అలాగే ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా చోటు చేసుకున్న ఈ భూకంప తీవ్రతతో ఇటు ఢిల్లీలో ఎలాంటి ప్రకంపనలు చోటు చేసుకున్నాయి, ప్రస్తుతం అక్కడ ఎట్లాంటి రిపోర్ట్స్ ఉన్నాయి? లో భూకంపాలు విధ్వంసం సృష్టించాయి. ఆదివారం అర్ధరాత్రి బలమైన భూకంపాలు జరిగినట్టు కూడా తెలుస్తుంది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 6.0గా నమోదైనట్లుగా కూడా సెస్మాలజీ డిపార్ట్మెంట్ తెలియజేసింది. ఇక ఈ భూ ప్రకంపనలతో భారీగా ఇళ్లని కూడా నేలకూలినట్లుగా కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. జలాలాబాద్ కు 27 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు తెలుస్తుంది. ఇక ఆఫ్ఘన్ లో ప్రకంపనలతో ఢిల్లీ కూడా వణికినట్లుగానే ప్రధానంగా అర్థమవుతుంది. దేశ రాజధాని ప్రాంతంలో ఈ భూమి కంపించింది. తూర్పు ఆఫ్ఘాన్ అంతటా భూమి కంపించడంతో అక్కడున్న ప్రజలందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జలాలాబాద్ తూర్పు ఈశాన్య దిశగా 27 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం కేంద్రీకృతమైనట్లుగా కూడా ఈ సెస్మాలజీ డిపార్ట్మెంట్ తెలియజేసింది. ఇంటి పైకప్పు కూలిపోవడంతో పిల్లలు మరణించినట్లుగా కూడా ఆఫ్ఘాన్ ప్రభుత్వం తెలియజేసింది. ఇక పాక్ సహా 4 దేశాలలో భూకంపం సంభవించింది. ఇటు భారత్ కు పాకిస్తాన్ సరిహద్దు వాఘా బోర్డర్ అనేది పంజాబ్ కు అతి సమీపంలో ఉంటుంది. ఈ ప్రభావంతోనే ఇటు ఢిల్లీ అలాగే జమ్మూ కాశ్మీర్ కూడా ఈ భూకంప ప్రభావం పడినట్టుగా కూడా తెలుస్తోంది. ఆఫ్ఘాన్, తజికిస్తాన్, పాకిస్తాన్, భారత్ పై దీని ప్రభావం అనేది ఎక్కువగా ఉంది. అర్ధరాత్రి సమయంలో భూమి కంపించడంతో ఇళ్లలో నుంచి పరుగులు తీశారు ప్రజలు. ఆఫ్ఘాన్ లో ఏర్పడిన భూకంపం ఢిల్లీని తాకినట్లుగా కూడా అధికారులు గుర్తించారు. పాక్ భారత్ సరిహద్దులో అర్ధరాత్రి భూ ప్రకంపనలు సంభవించాయి. భారత్ లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇక ఆఫ్ఘాన్ లోని హిందూ కుష్ ప్రాంతంలో ఉన్న బసాబుల్ కు ఉత్తరాన భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. జలాలాబాద్ సమీపంలో తీవ్రంగా దీని ప్రభావం అనేది భూకంప ప్రభావం కంపించినట్లు కూడా తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఈ ఆఫ్ఘనిస్తాన్ లో భూమి కంపించడం ద్వారా ప్రజలైతే తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దాని సమీప దేశాలైన ఆఫ్ఘనిస్తాన్ అలాగే దానికి సమీపంలో ఉన్న తజికిస్తాన్ అలాగే పాకిస్తాన్, భారత్ పై దీని ప్రభావం అనేది ఎక్కువ ఉంది. అంటే భారత్ కు అత్యంత సమీపంలోనే పాకిస్తాన్ ఉంటుంది. వాఘా బోర్డర్ పంజాబ్ కు అలాగే ఇటు పాకిస్తాన్ కు, భారత్ కు అలాగే పాకిస్తాన్ మధ్య వాఘా బోర్డర్ ఉంటుంది. అది పంజాబ్ సమీపంలో ఉంటుంది. ఈ నేపథ్యంలో దాని ప్రభావం అనేది ఇటు భారత్ పై కూడా పడింది. కానీ భారత్ లో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదనేది అధికారుల నుంచి సమాచారం అందుతుంది. కానీ ఇటు ఆఫ్ఘనిస్తాన్ లో భూకంప తీవ్రత 6.0గా నమోదైన నేపథ్యంలో అక్కడ ఒక ఇంటి పైకప్పు కూలి చిన్నపిల్లలు చనిపోయారనేది ఒక సమాచారం అయితే అందుతోంది. కానీ ఇంకా కంప్లీట్ గా ఈ ప్రాణ ఆస్తి నష్టాలకు సంబంధించి అధికారికంగా సమాచారం అందించాల్సి ఉంది, సమాచారం రావాల్సి ఉంది. ప్రభుత్వం ఇప్పటికే ఎక్కడెక్కడైతే శిథిలాలు పాత భవనాలు కూలిపోయాయో అక్కడ శిథిలాలను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆస్తి ప్రాణ నష్టాలకు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక అంచనా కానీ ప్రకటన కానీ చేయలేదు. రామ్, రైట్, ఎస్, థ్యాంక్ యూ శివ. సో మొత్తం మీద భూ ప్రకంపనలు ఒక్కసారిగా 4 దేశాలను వణికించిన పరిస్థితి కనబడుతోంది. ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం సంభవించింది. తూర్పు ఆఫ్ఘనిస్తాన్లో దాదాపు 8 కిలోమీటర్ల లోతులో 6 తీవ్రత భూకంపం సంభవించింది. కనీసం 20 మంది పైగా చనిపోయినట్టు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉన్నట్టుగా ఆందోళన వ్యక్తమవుతుంది. మారుమూల పర్వత ప్రాంతాల్లో వచ్చిన భూకంపంతో సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతుందని, క్షతగాత్రులకు సహాయం చేయాలని తాలిబాన్ ప్రభుత్వ అధికారులు మానవతా సంస్థల్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాయి. ఇక భూకంప ధాటికి కాబూల్ నుంచి పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వరకు దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో దీని ప్రభావం చూపినట్టుగా తెలుస్తోంది. ఈ భూకంపం ఆ దేశ ఉత్తర ప్రాంతాన్ని వణికించింది. దేశ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతంగా ఉన్న తజికిస్తాన్లోనూ తేలికపాటి భూ ప్రకంపనలు నమోదయ్యాయి. అక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఆఫ్ఘనిస్తాన్లో గత కొద్ది రోజులుగా వరుస భూ ప్రకంపనలు వస్తున్నాయి. ఆ దేశ ఉత్తర ప్రాంతంలో ఇవి ఎక్కువగా నమోదవుతుండడం కనబడుతోంది. ఎందుకంటే హిందూ కుష్ పర్వత ప్రాంతాల్లో యురేషియన్ టెక్టోనిక్ అలాగే ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్ల కదలికల మధ్య ఈ సెస్మిక్ యాక్టివిటీ పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వరుస భూ ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు ఇక ఈ భూకంపం ధాటికి ఒక్కసారిగా ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో భారీగా ప్రాణ నష్టం సంభవించినట్టు తెలుస్తుంది. భారీగా భవనాలు శిథిలమైనట్టుగా అక్కడ అధికారులు చెప్తున్నారు. వందల సంఖ్యలో ఇండ్లు కూలిపోయినట్టుగా సమాచారం అందుతోంది. ఇప్పుడిప్పుడే ఈ సమాచారం తెలుస్తుంది. ఇంకా భారీ సంఖ్యలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ భూకంప కేంద్రాన్ని బాగ్లాస్ నగరాన్ని తూర్పు తీరాన ఉన్నటువంటి ప్రాంతంలో గుర్తించారు. ఇక భూకంప తీవ్రత బాగ్లా సిటీలో కనిపించింది.
అలాగే బహ్రాక్, ఫైజాబాద్, దర్యాయే, షిష్కాన్ వంటి పట్టణాలు, గ్రామాల్లో నివాసాలు బీటలు వారినట్టుగా తెలుస్తోంది. వెంటనే స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీసిన పరిస్థితి కనబడుతోంది. ముఖ్యం మీద అర్ధరాత్రి ప్రజలు ఒక్కసారిగా భారీ భూకంపంతో ఆఫ్ఘనిస్తాన్లోని భారీ భూకంపంతో ఒక్కసారిగా ఈ తీవ్రత నమోదైనట్టుగా తెలుస్తోంది. నంగర్హార్ ప్రజారోగ్య విభాగం ప్రతినిధి నకీబుల్లా రహీమీ చెప్తున్న అంచనాల ప్రకారం ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో రిక్టర్ స్కేల్పై 6.0గా నమోదైంది. భారీ భూకంపం కారణంగా దాదాపు 20 మంది పైగా మరణించారు. ఇక ఇటు దేశ రాజధాని ఢిల్లీని కూడా భూ ప్రకంపనలు వణికించాయి. ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. ఢిల్లీ ఎన్సీఆర్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ ప్రాంతంలో సంభవించింది. నోయిడాలో కూడా భూ ప్రకంపనలు వచ్చే ఒక్కసారిగా జనం బయటికి పరుగులు తీశారు. అర్ధరాత్రి 11:47 తర్వాత దాదాపు 12 గంటల వరకు కూడా జనం బిక్కుబిక్కుమంటూ బయటకు పరుగులు తీసినట్టు తెలుస్తుంది. ఢిల్లీ రాజధాని ఢిల్లీ నేషనల్ ఎన్సీఆర్ ప్రాంతంతో పాటు నోయిడా, గజియాబాద్, అలాగే ఈ ప్రాంతాలు కంప్లీట్ ఎన్సీఆర్ అంతా కూడా భూ ప్రకంపన సంభవించాయి. దీంతో ఒక్కసారిగా జనం బయటికి పరుగులు తీసినట్టు తెలుస్తుంది. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో కూడా ఈ భూ ప్రకంపన సంభవించినట్టు తెలుస్తుంది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇస్లామాబాద్ వరకు దాదాపు 300 కిలోమీటర్ల ప్రాంతం అంతా కూడా భూ ప్రకంపనలు సంభవించాయి. ఈ ప్రకంపనల ధాటికి జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అర్ధరాత్రి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రధానంగా హిందూ కుష్ పర్వత ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఈ భూ ప్రకంపనతో ఒక్కసారిగా అక్కడ జనం బయటికి పరుగులు తీసిన పరిస్థితి. అయితే ఇళ్ల పైకప్పు కూలి చాలామంది మరణించినట్టుగా తెలుస్తుంది. 20 మంది వరకు కూడా మరణించారు. అందులో పిల్లలు ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే గతంలో కూడా 2023లో ఆఫ్ఘనిస్తాన్లో ఇదే ఉత్తర ప్రాంతంలో సంబంధించిన భూ ప్రకంపనల దాటికి ఒకసారిగా 6,000 మంది చనిపోయారు. ప్రధానంగా హిందూ కుష్ పర్వత శ్రేణుల్లో ఈ ఉత్తరాంటి మారుమూల ప్రాంతాలకు సంబంధించిన భూ ప్రకంపనల దాటికి అక్కడ యురేషియన్ ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్ల కదలిక వల్ల ఈ భూ ప్రకంపనలు వస్తున్నాయి. అందుకే సెస్మిక్ యాక్టివిటీ పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇక ఈ ప్రాంతంలో మారుమూల ప్రాంతాలు కాబట్టి సహాయక చర్యలకు తమకు సహాయం అందించాల్సిందిగా మానవతా సంస్థల్ని ఆఫ్ఘన్ ప్రభుత్వం కోరుతుంది. దీంతో ఇటు కొన్ని ప్రభుత్వాలు కూడా స్పందించే అవకాశం కనిపిస్తుంది. బహుశా భారత్ కూడా స్పందించి సహాయం చేసే అవకాశం ఉంది. అలాగే తజికిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్కి అటువైపున తజికిస్తాన్ సరిహద్దును కూడా పంచుకుంటుంది. అక్కడ కూడా స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. సో తజికిస్తాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, భారత్, హిందుస్థాన్, భారత్లో కూడా భూ ప్రకంపనలు సంభవించాయి. ఈ 4 దేశాల్లో ఒక్కసారిగా హిందూ కుష్ పర్వత ప్రాంతాలకు సంబంధించిన భూ ప్రకంపనలు 4 దేశాల్లో ప్రభావం చూపాయని తెలుస్తోంది. సో ప్రస్తుతానికి ఆఫ్ఘనిస్తాన్లో సంబంధించిన భూకంపానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం మనము. జనాలు ఎలా బయటికి వచ్చారు. ఒక్కసారిగా అర్ధరాత్రి సంబంధించిన భూ ప్రకంపనలతో ప్రాణాలు అరచేతులు పెట్టుకొని రోడ్డు పైకి వచ్చారు. జనాలంతా కూడా బయట నుంచున్నారు. చాలాసేపు కూడా భయంతో బిక్కుబిక్కుమంటూ గడిపారు. ప్రస్తుతానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఆ ప్రాంతంలో ప్రస్తుతం మానవతా సహాయం అందించేందుకు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఆయా దేశాలను సహాయం కోరుతోంది. ఒకసారి దృశ్యాలు మళ్ళీ చూద్దాం.